చిన్న సన్నకారు రైతాంగం ఎప్పుడైతే తాను కూడా ఎప్పుడో ఈ దేశంలో కూలీల్లో కలిసిపోయాను అనే వాస్తవాన్ని గుర్తిస్తుందో ఈ దేశంలో మార్పు అప్పుడు మొదలవుద్ది. ఈ ఎడ్యుకేషన్ రైతుకు కూడా అవసరం. రైతు కూలీ ఎటు రైతు కూలీయే. రైతు కూలీకి స్పష్టత ఉంది. నేను కూలీననే స్పష్టత ఉంది. నా జీవితం కూలీ పనిలో ఉందనేది స్పష్టత ఉంది. నేను బతకాలంటే నాకు పని దొరకాలి, పని కోసం నేను వెతుక్కోవాలి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూలీ పని చేసుకుంటే తప్పితే నాకు బతుకడం అనేది కూలీ జీవితం అనేది నిర్దిష్టంగా స్పష్టంగా ఉంది. రైతు జీవితంలో అస్పష్టత ఉంది. ఏంటంటే రైతు జీవితంలో అస్పష్టత, రైతు పొలం ఉండటం వల్ల దాని మీద కొంత వ్యవసాయం చేయటం వల్ల తను రైతుని తను ఒక ఆస్తిపరుని ఆస్తిపర వర్గంలో ఒకడిని అనుకుంటున్నాడు. కానీ అది కాదు, అది ఒకటి భ్రమ మాత్రమే. రైతు కూడా కూలీయే ఈరోజు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు ఎవరైతే తమ ఆదాయం కోసం అత్యధిక శాతం జీవాల పెంపకం మీదో పాడి పరిశ్రమ మీదో ఇతర పొలాలలో కూలి చేయటం, ఇతరుల పొలాల్లో కూలి చేయటం మీద ఆధారపడుతున్నారో అట్లాంటి రైతాంగం కూడా ఈరోజు మెజారిటీ ప్రజానీకంలో కూలీల్లో ఒకళ్ళే. వాళ్ళు కూడా కూలీల్లో కాస్త మెరుగ్గా ఉన్నవాళ్ళు